పవన్ కళ్యాణ్ గారిని రోజా తిట్టడంపై రోజాపై రెచ్చిపోయిన నాగచైతన్య గారు. నాగచైతన్య గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా తక్కువగానే అవుతుంది. అక్కినేని నాగార్జున అంటేనే చాలు అమ్మాయిల గుండెల్లో ఎక్కడ లేని సంతోషాలే వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మర్యాదకి మారుపేరు నాగచైతన్య గారని చెప్పాలి. తండ్రికి మించిన తనయుడిలాగా మారిపోవడంలో ఆయన ముందు వరుసలోనే ఎంతో సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్న హీరో అని చెప్పాలి. అయితే ఏమయ్య చేశావనే సినిమాతో ట్రెండ్ని సెట్ చేసినటువంటి నాగచైతన్య గారు ఇప్పుడు నటిస్తున్నటువంటి ప్రతి ఒక్క సినిమాతో కూడా అందరినీ కూడా ఎప్పుడు ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా అభిమానుల గుండెల్లో తిష్ట వేసుకున్నాడు. అయితే మరి అలాంటి నాగచైతన్య గారు ఇప్పటివరకు రాజకీయ రంగంలో ఎక్కడ కూడా మనకి కనిపించింది లేదు కదా. కానీ మొట్టమొదటిసారిగా నాగచైతన్య గారు పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ కొంతమందిపై విరుచుకుపడ్డారట. మరి ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క అద్భుతమైన వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలిసిందే. తను మాత్రం అధికారం లేకముందే ఎన్నో రకాలుగా ఎంతోమందికి సేవ చేస్తున్న నేపథ్యంలో కావాలని ఆయనపై బురద జల్లడానికి ఎప్పుడు చూసిన ప్రతిపక్ష నాయకులు ముందు వరుసలోనే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అందులో మొదటి స్థానంలో ఉండేది మంత్రి రోజా. అయితే మరి నగరి ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నటువంటి రోజా మాత్రం ఇప్పుడు ఏకంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై. ఇక ఆమె మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం ప్యాకేజీల కోసం మాత్రమే వచ్చాడు, కానీ ప్రజలని పరిపాలించడానికి రాలేదు. తనకి కేవలం డబ్బు మాత్రమే అవసరం, అందుకోసమని తను ఇలా అక్కడ ఇక్కడ పొత్తులతో కలుపుకుంటూ అందరినీ మాయ చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చిందట. అయితే మరి ఈ విషయాలన్నీ విన్నటువంటి నాగచైతన్య గారు ఎంతగానో ఫైర్ అయ్యారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నిజంగా డబ్బే అవసరం అనుకుంటే తను ఒక్క సినిమా చేస్తే తన కాళ్ళ దగ్గరికి కొన్ని కోట్లు వస్తాయి. అలాంటి వ్యక్తి ఆస్తులు పాస్తులు అన్నీ కూడా వదిలిపెట్టుకొని తను ఎంతో కష్టపడుతూ సినిమాకు వచ్చినటువంటి రెమ్యునరేషన్ని కూడా మొత్తంగా పార్టీ కోసమే ఖర్చు పెట్టే ఒక మహానుభావుడు. అలాంటి ఆయన గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అంటూ రోజాపై ఫైర్ అయ్యారట నాగచైతన్య.